మంచిది ప్రియులారా, కీర్తనలు 35వ కీర్తన 27వ చరణాన్ని చూద్దాము. 35వ కీర్తన 27వ చరణాన్ని చూద్దాం. నా నిర్దోషత్వమును బట్టి ఆనందించువారు ఉత్సాహధ్వని చేసి సంతోషించుదురుగాక. తన సేవకుని క్షేమమును చూచి ఆనందించు యెహోవా ఘనపరచబడును గాక అని వారు నిత్యము పలుకుదురు. నా నాలుక నీ నీతిని గురించి నీ కీర్తిని గురించి దినమెల్లా సల్లాపములు చేయును. దినమెల్లా దేవునికి పాడేవారిగా, ప్రార్థించేవారిగా, వాక్యం చదివేవారిగా, బోధించుకునేవారిగా, బోధించేవారిగా, ప్రకటించేవారిగా ఆత్మీయ స్థితిని పెంచడం చాలా ప్రాముఖ్యమైనది. చాలా వరకు భూమి మీద ఎక్సర్సైజ్ చేసేవాళ్ళు కండల్ని పెంచాలనుకుంటే వారు కండల్ని పెంచగలుగుతారు. ఈ రోజుల్లో మగవాళ్ళు కూడా కొంత తల ఎంట్రికలు పెంచాలనుకుంటే పెంచగలుగుతారు. ఎంత దూరం పెంచాలనుకుంటే పెంచుతారు. కొంతమంది ఆడవాళ్ళు గోర్లు పెంచాలనుకుంటే వాళ్ళు పెంచుతూ ఉంటారు. కానీ ఆత్మీయ స్థితిని పెంపొందించడంలో మరియమ్మ, ఎలిజబెత్ అమ్మ, అబ్రహాము ఏ విధంగా అయితే ఆత్మీయ స్థితిని పెంపొందించడానికి ఆశ కలిగి ఉన్నారో, నా జీవితం కూడా ఆశ కలిగి ఉండాలి. పెంచడము, ఈ లోకానుసారమైనటువంటి ఆలోచనలు పెంచడం వల్ల ఏమీ ప్రయోజనం లేదు. ఉత్తమమైనటువంటి పని ఏమిటంటే దేవుని పాదాల దగ్గర ఆయన మాటలు వినడమే ఉత్తమమైనటువంటి పని అయి ఉంటున్నది. ఈ రోజుల్లో తిండి ఎక్కువగా తిని ఈ పొట్టల్ని పెంచుకుంటున్నాం. చాలా మందిని పెంచుకుంటున్నాం. మితంగా తినమని చెప్పి దేవుని వాక్యం చెప్తే మితాన్ని తప్పి పొట్టల్ని పెంచుకుంటూ ఉన్నాం. మన శరీరం మనకే భారం అవుతూ ఉంటున్నది చాలా వరకు. కాబట్టి ప్రియమైనటువంటి వారులారా, ఈ లోకానుసారమైనటువంటివి పెంచాల్సినటువంటి అవసరం లేదు. కానీ ఆత్మానుసారమైనటువంటి బుద్ధి జ్ఞానములు క్రీస్తును గణపరిచేటటువంటి విషయంలో పెంపొందించుకోవాలి. పెంచండి అని చెప్పి నేటి దినాన మనం నేర్చుకుంటున్నటువంటి పాఠమై ఉంటూ ఉన్నది ప్రియులారా. 40వ కీర్తన 16వ చరణం మరి 17వ చరణాన్ని చూద్దాం. కీర్తనలు 40, 16, 17 చరణాన్ని చూద్దాం. నిన్ను వెదుకు వారందరూ నిన్ను గురించి ఉత్సహించి సంతోషించుదురుగాక. నీ రక్షణ ప్రేమించు వారు యెహోవా మహిమ పరచబడును గాక అని నిత్యము చెప్పుకొందురుగాక. నేను శ్రమల పాలై దీనుడనైతిని, ప్రభువు తన్ను తలంచుకొనుచున్నాడు. నాకు సహాయము నీవే, నా రక్షణకర్తవు నీవే. నా దేవా, ఆలస్యము చేయకుము. సమస్తము ఆయనై ఉంటున్నాడు. నా రక్షణ దుర్గమై ఉంటున్నాడు, రక్షణ కర్త అయి ఉంటున్నాడు, ఆలోచన కర్త అయి ఉంటున్నాడు, నిత్యుడైన తండ్రి అయి ఉంటున్నాడు. కాబట్టి ప్రియమైనటువంటి వాళ్ళారా, దేవుని వేడుకోవడానికి, దేవుని సన్నిధిని చేరుకోవడానికి ఆత్మీయమైన స్థితిని పెంచుకోవాలి. ఆ విధంగా మనం పెంచుకోవడం వల్ల, మన పిల్లల్ని పెంచడం వల్ల వారు బహుతరములకు ఆశీర్వాదకరంగా మారుతారని చెప్పి దేవుని వాక్యం మనకు మరి యోహాను గారి జీవితాన్ని మనం చూసినప్పుడు చాలా సంతోషం అనిపిస్తుంది. కాబట్టి ప్రియమైనటువంటి వారులారా, అబ్రహాము విషయంలో మనం ఆలోచన చేస్తే ఎన్నో సంవత్సరములు, మరి 99-100 సంవత్సరాలు అప్పుడు ఆయనకు సంతానం ఇస్తే అప్పుడు కూడా ఆయన విశ్వాసాన్ని తప్పిపోలేదు, నిరీక్షణను తప్పిపోలేదు. దేవుడు చెప్పిన మాట ప్రకారంగా ఆయన జీవించాడు, నడిచాడు అనేటటువంటిది దేవుని వాక్యం గుర్తు చేయబడుతూ ఉంటున్నది. మరి 70వ కీర్తన 1-5 చరణాలను మనం చూద్దాం. 70వ కీర్తన 1-5 చరణాలు. దేవా,
దేవా, నన్ను విడిపించుటకు త్వరగా రమ్ము. యెహోవా, నా సహాయమునకు త్వరగా రమ్ము. నా ప్రాణము తీయగోరు వారు సిగ్గుపడి అవమానమొందుదురుగాక. నాకు కీడు చేయగోరు వారు వెనుకకు మళ్లింపబడి సిగ్గునొందురుగాక. ఆహా, ఆహా అని పలుకువారు తమకు కలిగిన అవమానమును చూచి విస్మయమొందుదురుగాక. నిన్ను వెదుకు వారందరూ నిన్ను గురించి ఉత్సహించి సంతోషించుదురుగాక. నీ రక్షణను ప్రేమించు వారందరూ దేవుడు మహిమపరచబడునుగాక అని నిత్యము చెప్పుకొందురుగాక. నేను శ్రమల పాలై దీనుడనైతిని. దేవా, నన్ను రక్షించుటకు త్వరపడి రమ్ము. నాకు సహాయము నీవే, నా రక్షణ కర్తవు నీవే. యెహోవా, ఆలస్యము చేయకుమి. మరి దేవుని వేడుకోవడంలో, దేవుని మీద ఆధారపడడం విషయంలో పెంచుకున్నాడు. మరి మనము నిర్లక్ష్యం చేస్తే ఒకవేళ దాని ఫలితాన్ని మనం పొందుకుంటాం. అగ్ని ఆరదు, పురుగు చావు. పాపాన్ని మూట కట్టుకుంటే ఏమీ లాభం లేదు అనేటటువంటిది జ్ఞాపకం ఉంచుకోవాలి. పాపం వలన వచ్చు జీతం మరణం అనేటటువంటిది గుర్తు చేసుకోవాలి. కాబట్టి మనము మన ఉద్దేశాలను లోకానుసారంగా నెరవేర్చుకునేటువంటి దాని కొరకు కాకుండా ఆత్మానుసారంగా పరలోక సంబంధమైనటువంటి దీవెనలు, పరలోక సంబంధమైనటువంటి ఆస్తులను సంపాదించుకోవడానికి మన ప్రయత్నం. అలాగనే మనకు పని అప్పజెప్పినటువంటి యజమానికి, నాయకునికి, అధికారులకు, అనధికారులకు లోబడి దేవుని చిత్తాన్ని జరిగించేటటువంటి వారిగా మనం ఉన్నాం. ప్రభుత్వాన్ని గౌరవిస్తూ, ప్రభుత్వాన్ని స్వాగతిస్తూ, ప్రభుత్వంలో ఉన్న అధికారులను, అనాధికారులను గౌరవిస్తూ, వాక్యానుసారంగా గౌరవిస్తూ దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి నీ జీవితము, నా జీవితము మాదిరికరంగా దేవుని గణపరచడానికి మనం ఉండాలి. అలా ఉండడము మనకు దీవెనకరము, ఆశీర్వాదకరం అని చెప్పి దేవుని వాక్యం మనకు గుర్తు చేయబడుతూ ఉన్నది. అపొస్తలుల కార్యములు 19వ అధ్యాయానికి వెళ్దాము. అపొస్తలుల కార్యములు 19వ అధ్యాయము 17 నుంచి చూద్దాం ప్రియులారా. ఈ సంగతి ఎఫెసులో కాపురమున్న సమస్తమైన యూదులకును గ్రీసు దేశస్థులకును తెలియ వచ్చినప్పుడు వారికి అందరికీ భయము కలిగెను గనక ప్రభు అయిన యేసు నామము గణపరచబడెను. విశ్వసించిన వారు అనేకులు వచ్చి తాము చేసిన వాటిని తెలియజేసి ఒప్పుకొనిరి. మరియు మాంత్రిక విద్య అభ్యసించిన వారు అనేకులు తమ పుస్తకములు తెచ్చి అందరి ఎదుట వాటిని కాల్చివేసిరి. వారు లెక్క చూడగా వాటి వెల 50,000 ఎండి రూకలాయను. ఇంత ప్రభావంతో ప్రభు వాక్యము ప్రబలమై వ్యాపించెను. దేవుని వాక్యం వ్యాపించి ఉంది, ప్రబలమై వ్యాపించి ఉంటూ ఉన్నది ప్రియులారా. కాబట్టి మన జీవితంలో కూడా దేవుని వాక్యాన్ని ప్రబలముగా పెంచేవారిగా, మరి గణపరిచేవారిగా, దేవుని వాక్యాలలో బలపరచబడేటటువంటి బిడ్డలుగా మనమందరము ఉండాలని చెప్పి దేవుని వాక్యము గుర్తు చేయబడుతూ ఉన్నది. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 12 నుంచి కంటిన్యూగా కొన్ని వచనాలను మనం చూద్దాం. 12 నుంచి. సహోదరులారా, నాకు సంభవించినవి సువార్త మరి ఎక్కువగా ప్రబలమగుటకే సమకూడినని మీరు తెలుసుకొనగోరుచున్నాను.
ఏలగనగా నా బంధకములు క్రీస్తు నిమిత్తమే కలిగినవని ప్రేతోర్యమును సేనలోని వారి కందరికిని తక్కిన వారికి కందరికిని స్పష్టమాయను. మరియు సహోదరులైన వారిలో ఎక్కువ మంది నా బంధకముల మూలంగా ప్రభువునందు స్థిర విశ్వాసం గల వారై నిర్భయంగా దేవుని వాక్యం బోధించుటకు మరి విశేష ధైర్యము తెచ్చుకొనిరి. కొందరు అసూయ చేతను కలహ బుద్ధి చేతను మరికొందరు మంచి బుద్ధి చేతను క్రీస్తును ప్రకటించుచున్నారు. వారైతే నా బంధకములతో కూడా నాకు శ్రమ తోడు చేయవలెనని తలంచుకొని శుద్ధ మనసుతో కాక కక్షతో క్రీస్తును ప్రకటించుచున్నారు. వీరైతే నేను సువార్త పక్షమున వాదించుటకు నియమింపబడి ఉన్నానని ఎరిగి ప్రేమతో ప్రకటించుచున్నారు. అయిననేమి మిష చేతనే గాని సత్యము చేతనే గాని ఏ విధము చేతనైనను క్రీస్తు ప్రకటింపబడుచున్నాడు. అందుకు నేను సంతోషించుచున్నాను, ఇక ముందును సంతోషింతును. ఏం చెప్తుంది దేవుని వాక్యము? ప్రకటించాలి, ప్రకటింపబడాలి. అది క్రీస్తు సువార్త ప్రకటింపబడాలి అని చెప్పి దేవుని వాక్యము గుర్తు చేయబడుతూ ఉంటూ ఉన్నది. అది మిష చేత గాని ఏం చెప్తుంది? 18వ వచనం, అయిననేమి మిష చేతనే గాని సత్యము చేతనే గాని ఏ విధము చేతనైనను క్రీస్తును ప్రకటింపబడుచున్నాడు. అందుకు నేను సంతోషించుచున్నాను, ఇక ముందును సంతోషింతును. ఇప్పుడు సంతోషిస్తున్నాను, ముందు కూడా సంతోషిస్తాను. ఎందుకంటే దేవుని వాక్యము విస్తరించడమే చాలా ప్రాముఖ్యమై ఉంటూ ఉన్నది. దేవుని వాక్యం ప్రకటింపబడడమే, క్రీస్తు గణపరచబడమే, ఆత్మీయ కార్యక్రమాలు పెంచుకోవడమే చాలా ప్రాముఖ్యం అని చెప్పి దేవుని వాక్యము గుర్తు చేయబడుతూ ఉంటూ ఉన్నది. కాబట్టి ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మనమందరం కూడా దేవుని వాక్యపు వెలుగులో జీవించే వారిగా ఉండాలి. 30వ వచనాన్ని చూసినప్పుడు ఫిలిప్పీ 1:30, క్రీస్తునందు విశ్వాసముంచుట మాత్రమే గాక ఆయన పక్షమున శ్రమపడుటయు ఆయన పక్షమున మీకు అనుగ్రహింపబడెను. శ్రమ కూడా మనకు కలిగిన దాని కొరకు బాధపడవద్దని చెప్పి దేవుని వాక్యము గుర్తు చేయబడుతూ ఉన్నది. కాబట్టి ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మన జీవితంలో దేవునికి మహిమ చెల్లించడంలో పెంచుకోవాలి. 21వ వచనం చూస్తే, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము. పౌలు గారు చెప్తున్నారు, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము. అయినను శరీరంతో నేను జీవించుటయే నాకున్న పనికి ఫలసాధనమైన ఎడల నేనేమి కోరుకొందునో నాకు తోచలేదు. ఈ రెంటి మధ్యను ఇరుకున పడి ఉన్నను. నేను వెడలిపోయి క్రీస్తుతో కూడా నుండవలెనని నాకు ఆశయం ఉన్నది. అది నాకు మరి మేలు. అయినను నేను శరీరమునందు నిలిచి ఉండుట మిమ్మును బట్టి మరి అవసరమై ఉన్నది. మరియు ఇట్టి నమ్మకము కలిగి నేను మరలా మీతో కలిసి ఉండుట చేత నన్ను గురించి క్రీస్తు యేసునందు మీకున్న అతిశయము అధికమగునట్లు మీరు విశ్వాసమునందు అభివృద్ధియు ఆనందమును పొందు నిమిత్తము నేను జీవించి మీ అందరితో కూడా కలిసి ఉందునని నాకు తెలియను. నేను వచ్చి మిమ్మును చూచినను రాకపోయినను మీరు ఏ విషయంలోనూ ఎదిరించు వారికి బెదరక అందరూ ఒక్క భావముతో సువార్త విశ్వాస పక్షమున పోరాడుచు ఏక మనసు గలవారై నిలిచి ఉన్నారని నేను మిమ్మును గురించి వినులాగున మీరు క్రీస్తు స్వార్థను తగినట్లుగా ప్రవర్తించుడి. అట్లు మీరు బెదరకుండుట వారికి నాశనమును మీకు రక్షణయును కలుగుననుటకు సూచన అయి ఉన్నది. ఇది దేవుని వలన కలుగునదే. ఏలయనగా మీరు నా యందు చూచినట్టు నా యందున్నదని మీరిప్పుడు
వినుచున్నట్టు పోరాటం మీకును కలిగి ఉన్నందున క్రీస్తునందు విశ్వాసముంచుట మాత్రమే గాక ఆయన పక్షమున శ్రమపడుటయు ఆయన పక్షమున మీకు అనుగ్రహింపబడెను. శ్రమైన, ఆనందమైన, సంతోషంగా మరి క్రీస్తును గణపరచడంలో, పెంచడంలో, వాక్యాన్ని పెంచడంలో, సువార్త ప్రకటించడంలో, ఆత్మీయ స్థితిని కుటుంబంలో పెంచడంలో, అన్ని విషయముల కన్నా చాలా ప్రాముఖ్యమై ఉన్నదనేటటువంటి దేవుని వాక్యము గుర్తు చేయబడుతూ ఉన్నది. మనం కూడా మన జీవితంలో పెంచుకుందాం. ఎంతవరకు తగ్గుగా ఉన్నటువంటి వాటి విషయాలు, పాటలు పాడడానికి తగ్గుగా ఉందా, పెంచుకుందాం. ప్రార్థించే అలవాటు తక్కువగా ఉందా, పెంచుకుందాం. వాక్యం చదివే అలవాటు తక్కువగా ఉందా, పెంచుకుందాం. వాక్యం బోధించే అలవాటు తక్కువగా ఉందా, పెంచుకుందాం. దేవుని సన్నిధికి వెళ్ళడానికి మరి నిర్లక్ష్యం చేస్తూ ఉన్నామా, ఆత్మీయ స్థితిని పెంపొందించుకుందాం. మనము, మన కుటుంబాలు దేవుని సన్నిధిలో సత్యమందు ప్రతిష్ఠింపబడులాగున ముందుకు కొనసాగుదాం. ప్రియులారా, చిన్ని ప్రార్థన చేసుకొని వాక్య భాగాన్ని ముగిద్దాం. మహోన్నతుడా, మహాగణుడా, పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని నిత్యము దూతల చేత పొగడబడుతున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన నామాన్ని బట్టి మీకు వందనములు చెల్లించుకుంటున్నా. ఈ రాత్రి కాలమందునైనా కొన్ని విషయాలు ఆత్మీయ స్థితిని పెంపొందించుకోవడానికి మీరిచ్చినటువంటి అవకాశాన్ని బట్టి, బోధించుకునే అవకాశాన్ని బట్టి, వినే అవకాశాన్ని బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం నాయన. ఇదిగో తండ్రి, వాక్యాన్ని వీక్షిస్తున్నటువంటి మా ప్రియ సహోదరి సహోదరులను నాయన 345 మంది సబ్స్క్రైబ్ చేసుకొని వాక్యాన్ని వీక్షిస్తూ ఉంటుండగా ఎవరి హృదయములనైనా మంచి నీళ్ళలో పడి ఫలించే విత్తనంగా మీరు ఆశీర్వదింపబోతున్నారో, మీ చిత్తాన్ని జరిగింపబోతున్నారో మాకు తెలియదు నాయన. మీ చిత్తం మా పట్ల నెరవేర్చి నిత్యము మా కుటుంబాలన్నీ కూడా మీ సన్నిధిలో ఉండులాగున ఆశీర్వదించమని, శ్రమైన, ఆనందమైన మీతోనే మా జీవితాన్ని కొనసాగించడానికి కృప చూపించమని ఈ మనవులు మీ కుమారుడు, మా ప్రాణరక్షకుడు నజరేయుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామంలో బ్రతిమాలి అడిగి వేడుకొని ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరికి ప్రభు నామమున వందనాలు.